హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. అది కూడా చాలా లేట్గా మధ్యాహ్నం 12 గంటలకి. సో అనుకున్న వెంటనే స్టార్ట్ చేసేసాను. సో ఈ బిర్యానీని ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా చూసేసి డెఫినెట్గా ట్రై చేయండి. రైస్ని కడిగేసి నానబెట్టుకున్నాక చికెన్ని కూడా క్లీన్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసాను. దీనికి ఉప్పు, పసుపు, కారం ఇంకా కొంచెం నూనె కలిపి మ్యారినేట్ చేశాను. దీంతోపాటు కొరియాండర్ అండ్ మింట్ కూడా కడిగేసి సపరేట్గా పెట్టేశాను. ఇప్పుడు బౌల్లో ఆయిల్ తీసుకొని హీట్ ఎక్కాక దీనికి స్పైసెస్ యాడ్ చేశాను. స్పైసెస్ కింద ఓన్లీ చెక్క, లవంగ, యాలకులు మాత్రమే యాడ్ చేస్తున్నాను. అవసరమైతే బిర్యానీ పత్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్క 2 ముక్కలు, 5 లవంగాలు అండ్ 5 యాలుక్కాయలు యాడ్ చేశాను. అవి ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు పక్కన కట్ చేసి పెట్టిన టమాటోస్, మిర్చి ఇంకా ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసాను. సో ఇవన్నీ ఒక పక్కన ఫ్రై అవుతుండగానే ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని దానికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ ఇంకా స్పైసెస్ మీరు ఏవైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవి యాడ్ చేయండి. ఇక్కడ నేను ఓన్లీ లవంగ, చెక్క ఇంకా యాలకులు మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్లో యాడ్ చేసిన టమాటాస్, ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి. దీనికి కొత్తిమీర ఇంకా పుదీనాని యాడ్ చేసేసాను. దీంతో పాటుగా 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ రా ఫ్లేవర్ పోయేంత వరకు ఈ మిక్చర్ని మొత్తాన్ని ఫ్రై చేసేస్తున్నాను. పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు నేను ఒక గ్లాస్లో హాఫ్ కర్డ్ని ఇంకా హాఫ్ పాలని రెండింటినీ కలిపి తీసుకొని ఈ మిక్చర్కి యాడ్ చేసేసాను. దీన్ని మొత్తాన్ని కలియబెట్టేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఈ మిక్చర్ని మూతపెట్టి మగ్గనివ్వండి. ఇది మగ్గింది అనుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని తీసుకొని ఈ మిక్చర్కి యాడ్ చేయండి. అలాగే ఏదైతే చికెన్ని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టామో ఆ చికెన్ని కూడా ఈ మిక్చర్కి యాడ్ చేసేయండి. ఇప్పుడు చికెన్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఈ మొత్తాన్ని ఒకసారి కలియపెట్టండి. ఇప్పుడు పక్కన బౌల్లో తీసుకున్న వాటర్ ఎంతవరకు బాయిల్ అవుతున్నాయో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ వాటర్కి సాల్ట్, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. బౌల్లో వాటర్ మరగట్లేదు కాబట్టి ఇంతలోపు చికెన్కి నేను 2 స్పూన్స్ బిర్యానీ మసాలా ఇంకా 2 స్పూన్స్ గరం మసాలా లేదా చికెన్ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చికెన్ మసాలాని యాడ్ చేసేసాను. మన స్పైస్ లెవెల్ని బట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ కారాన్ని ఈ మిక్చర్కి యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్సే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి. పక్కన పెట్టిన బౌల్లో వాటర్ బాయిల్ అవ్వడం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సో ఈ రైస్కి సాల్ట్ని యాడ్ చేయడం మర్చిపోకండి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు పక్కన మనం ఏవైతే రైస్ కడిగి పెట్టుకున్నామో ఆ రైస్ మొత్తాన్ని ఈ వాటర్కి యాడ్ చేసుకోండి. యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యాడ్ చేయండి, ఒక్కొక్కసారి వాటర్ స్పిల్ అవుతుంది హ్యాండ్ మీద. అలాగే పక్కన బౌల్లో చికెన్ ఎంతవరకు ఉడుకుతుందో చెక్ చేసుకుంటూ ఒక్కొక్కసారి తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటేస్తుంది. నేనైతే ఇక్కడ బౌల్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తున్నాను. ఒక 15 మినిట్స్ అలా ఉడికితే పీస్ మీకు చాలా టెండర్గా అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి. సో తీసి చూస్తే ఈ విధంగా ఉంది. బట్ ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి, ముక్క బాగా ఉడకాలి కాబట్టి నేను ఇంకొంచెం సేపు ఉడకనిస్తున్నాను. రైస్ అయితే ఇక్కడ 40% కుక్ అయ్యింది. ఇంకా కుక్ అవ్వాలి, పలుకు ఉండకూడదు కాబట్టి ఇంకొక 10 నిమిషాలు రైస్ని కుక్ అవ్వనివ్వండి. ఒక 7 to 10 మినిట్స్ తర్వాత మీకు ఆల్మోస్ట్ ఇలా కనిపిస్తుంది. బాస్మతి రైస్కి అయితే అంతసేపు ఉడకనక్కర్లేదు, ఇది నార్మల్ రైసే కాబట్టి నేను ఇంతసేపు ఉడకనిస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ ఎలా ఉందో చూద్దాం. చికెన్ గ్రేవీ అయితే దగ్గరకు అయిపోయింది అండ్ పీస్ కూడా ఉడికిపోయింది కాబట్టి దాన్ని మొత్తాన్ని అడగంటకుండా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. అండ్ 85% కుక్ అయిపోయిన రైస్ని ఇంకా చికెన్ని లేయర్స్గా యాడ్ చేసేసుకున్నాను. ఈ లేయర్స్ మధ్యన కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి, బట్ అది కంప్లీట్లీ ఆప్షనలే. అది గ్రేవీ కోసమనే యాడ్ చేస్తుంటాము, బట్ నేను ఇక్కడైతే కర్రీ ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి నేను ఏం యాడ్ చేయడం లేదు. అండ్ ఫుడ్ కలర్స్ కూడా ఏం యాడ్ చేయట్లేదు.
పైన లేయర్కి మాత్రం 5 టేబుల్ స్పూన్స్ ఘీని ఇంకా కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసేసాను. మూత పెట్టేసి దమ్కి పెట్టేశాను. 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచి 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ అవ్వనివ్వాలి. దాన్ని మూత తీయకుండా అలానే ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఉండనివ్వాలి. దానివల్ల కంప్లీట్ దమ్ అయిపోతుంది. అంతే, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. కొంతమంది దీన్ని కట్టాతో లేదా రైతాతో తింటారు. కొంతమంది అయితే కొంచెం గ్రేవీ కర్రీతో తింటారు. మా కోసం రైతా ఇంకా మా అత్తగారి కోసం కొంచెం చికెన్ గ్రేవీ చేశాను. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్